చెయ్యండి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు తెలియచేయండి. ప్రార్థనలతో దేవుణ్ణి దగ్గరికి చేరండి. రోమ పట్టణంలో యేసుక్రీస్తుని సిలువేశారు. సిలువేసేటప్పుడు ఒక మాట అడిగారు, ఏమయ్యా నీకేమైనా కోరిక ఉందా అంటే, అయితే నన్ను తలకిందులుగా సిలువేయండి, నేను యేసుక్రీస్తులాగా సిలువేయించుకోవడానికి నేను అర్హుణ్ణి కాను అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తుని లాగా సిలువు కాకుండా తల కింద కాళ్ళు పైకి పెట్టి ఎక్స్ రూపంలో సిలువేశారు. ఇలా ప్రభు సమీపంగా ఉన్నాడు. మీరు మీ సహనము సకల జనులకి తెలియచేయాలంటే పేతురులాగా, పేతురు ఎంత త్యాగపూరితంగా పనిచేశాడో చూడండి. యేసుప్రభు ఎవరో అని తెలియదనే వ్యక్తి తను ఎంత హతసాక్షిగా మారాడంటే, తాను హతసాక్షిగా మారి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారాడు. తలకిందులుగా సిలువేయించుకున్నాడు. ఇప్పుడు సకల జనులకి మీ సహవాసము తెలియచేయాలంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అతిశయించేవాడు ప్రభునందే అతిశయించవలెను. సమస్త జ్ఞానానికి మించిన సమాధానం మీకు దేవుడిస్తున్నాడు. దేవుడు సమస్త జ్ఞానానికి మించిన సమాధానం మీకు కావాలంటే మీరు మీ పనుల్లో, మీ ఉద్యోగాల్లో, మీ పొలాల్లో, మీ బిజినెస్లో దేవుణ్ణి ఆశ్రయించండి. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మీరు అద్భుతాలు చూస్తారు, ఆశ్చర్యకార్యాలు చూస్తారు. దేవుణ్ణి మీరు ఆశ్రయించినప్పుడు అనేక మందికి క్రీస్తుని గురించి చెప్తారు, రక్షణ గురించి చెప్తారు. ఇది రక్షణ ఎలాగా సాధ్యమవుతుంది అని ఒకరికొకరు మాట్లాడుకుని ఒక ప్రాసెస్ మొదలవుతుంది. ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి, సంతోషించండి. ప్రభువా, నీవు మాకు ఈ స్వాతంత్రం తెచ్చిపెట్టావయ్యా. నువ్వు సిలువలో మరణించినందుకేనయ్యా మేము పరలోకానికి ఎప్పుడు కన్ను మూస్తామో మాకు తెలియదు, కానీ పరలోక రాజ్యానికి చేరుకుంటామయ్యా. పరలోక రాజ్యం మా స్వాస్థ్యమయ్యా, మాకు అద్భుతం చేసేవయ్యా. కానీ మేము జీవించుచున్న మా కాలం యేసుక్రీస్తుని ప్రకటిస్తూనే ఉంటాం, యేసుక్రీస్తుని ఆరాధిస్తూనే ఉంటాం, యేసుక్రీస్తుని మహింపరుస్తూనే ఉంటాం, యేసుక్రీస్తు రక్షణ గురించి చెప్తాం. అతిశయించేవాడు ప్రభునందే అతిశయించవలెను. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించి మీ సహవాసము సకల జనులకి తెలియజేయమంటున్నాడు. మీ సహవాసం, ఇద్దరు ముగ్గురు ఎక్కడుంటారో అక్కడే సహవాసం. ఆ సహవాసంలో ఐక్యత, మీ సహవాసంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, దాన్ని మాట్లాడుకోవటంలో, ఒకరికి చెప్పుకుంటాను. మీరు ప్రతి విషయంలో ముందుండాలి. మీ సహవాసము సకల జనులకి తెలియజేయాలి. ప్రభు సమీపంగా ఉన్నాడు. ఆయన ప్రతిదీ పని చేసి పెడుతున్నాడు. కేవలం ఆయనకి సహకారిగా మనం జీవిస్తే చాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు దేని గురించి చింతించొద్దు అంటున్నాం. నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం అంటున్నాం. అయ్యలారా, నేను రక్షణ పొందుటకి ఏమి చేయవలెను? ప్రభా, అతిశయించేవాడు ప్రభునందునే అతిశయించవలను అన్నాం. నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. హతసాక్షులుగా మారిన వాళ్ళు ఉన్నారు అయ్యా. బైబిల్ని తర్జుమ చేసినప్పుడు మాకు శాంతినిచ్చావు, కృపనిచ్చావు, ప్రేమనిచ్చావు, సమస్త జ్ఞానానికి మించిన సమాధానం ఇచ్చావు. నీకు స్తోత్రాలయ్యా, 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 స్తోత్రాలయ్యా. మమ్మల్ని కాచి కాపాడుతున్నావు, ఎల్లప్పుడూ మమ్మల్ని కాచి కాపాడుతున్నావు. నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.